తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో సర్వేకు ఆటంకాలు మొదలయ్యాయి. ఇక సర్వేను సరిహద్దు గ్రామాల ప్రజలు అడ్డుకుంటున్నారు. ఎన్యూమరేషన్ దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు ప్రజలు. ఇక కలెక్టర్ వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎస్ఐఆర్ రీసర్వే చేస్తున్నారు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. ఎస్ఐఆర్లో ఓటర్ జాబితాలో పేరు ఉండాలా అట్లా చెప్తున్నారు. మహారాష్ట్ర కూడా అదే ఎస్ఐఆర్లో ఓటర్ యాదిలో పేరు ఉండాలా అట్లా చెప్తున్నారు. మేము మొత్తం ప్రజలు ఏం చేయాలా? ఇప్పుడు మాత్రమే తెలంగాణ గవర్నమెంట్ 1918 నుంచి ఇక్కడ తెలంగాణలో మేము ఓటు చేస్తున్నాం. మహారాష్ట్రలో కూడా చంద్రపూర్ డిస్టిక్లో ఓటు చేస్తున్నాం. మా దగ్గర 2 ఎమ్మెల్యేస్, 2 సర్పంచ్, 2 అంగన్వాడీస్, 2 స్కూల్స్ మొత్తం ఉన్నాయి. ఇప్పుడు మేము ఎక్కడ పోవాలా? ఎస్ఐఆర్ ప్లానింగ్లో మేము మహారాష్ట్ర గవర్నమెంట్కు ఖచ్చితంగా ఎస్ఐఆర్లో ఓటు యాదిలో పేరు పెడుతున్నాం, తెలంగాణలో కూడా పెడుతున్నాం. ఇది అట్లా లేకుంటే మేము ఎస్ఐఆర్ యాదిలో పేరు పెట్టలేం. ఎందుకంటే ఇది గవర్నమెంట్ బాగా పెద్ద ఐడియాతోటి ప్లానింగ్ చేస్తున్నారు. మాకు ఒక స్టేట్లో ఖచ్చితంగా తీసుకోవాలా, తెలంగాణ గవర్నమెంట్ తీసుకోవాలా, లేకుంటే మహారాష్ట్ర గవర్నమెంట్ తీసుకోవాలా. అదే ముఖ్యమంత్రి, 2 ముఖ్యమంత్రి కూర్చొని మా ఇది 11 విలేజ్కు ఏం చేయాలా అట్లా చెప్పాలా. ఇప్పుడు మాత్రమే మేము 2 రాష్ట్రాల్లో ఎస్ఆర్ ప్లానింగ్లో ఓటర్ జాబితాలో 2 రాష్ట్రాలు కూడా పేరు పెడతాం. ఇప్పుడు ఎస్ఐఆర్ రీసర్వే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో సర్వేకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. సర్వేను సరిహద్దు గ్రామాల ప్రజలు అడ్డుకుంటున్నారు. ఇక ఎన్యూమరేషన్ దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. కలెక్టర్ వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. అరుణ్ కుమార్. రైట్, గంగోత్రి, ఏదైతే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలలో కూడా మళ్ళీ ఏదైతే వివాదం అయితే మొదలైంది, ముఖ్యంగా కూడా ప్రత్యేకంగా చేపట్టినటువంటి ఓటర్ జాబితా సవరణ కూడా ఏదైతే ఆ వివాదాస్పద గ్రామాల ప్రజలైతే అడ్డుకుంటా ఉన్నారో, ఏదైతే ఎమ్యునేషన్ దరఖాస్తులను తీసుకోకుండా కూడా తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కెరమేరు మండలంలోని 15 గ్రామాలు కూడా ఇటు మహారాష్ట్ర అటు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా ఈ గ్రామాలు కూడా 15 గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఇటు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభివృద్ధిల విషయంలో కావచ్చు, అదేవిధంగా కూడా పథకాలను ప్రభుత్వం అందించేటువంటి పథకాలను కూడా ఈ 2 రాష్ట్రాల ప్రజలైతే తీసుకుంటారు. ముఖ్యంగా 2 ఓట్లు, ఇటు గ్రామ పంచాయతీ కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి 2 ఓట్లను కూడా వినియోగిస్తారు. మహారాష్ట్ర ఎన్నికలు జరిగినప్పుడు ఓటు హక్కు వినియోగించుకుంటారు, తెలంగాణలో జరిగినప్పుడు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటారు. అంటే ఈ సర్లో కూడా ఏంటంటే తమను ఏదైతే ముఖ్యంగా ప్రధాన సమస్య అక్కడ ఏంటంటే ఎక్కువ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా భూములు ఏదైతే లావాణి పట్టాలకు సంబంధించి కావచ్చు, పోడు భూములకు సంబంధించి కూడా పట్టాలు కావడం లేదనేది ప్రధాన ఆరోపణ. అయితే ముఖ్యంగా కూడా ఏదైతే మహారాష్ట్రకు సంబంధించి కూడా అక్కడ మహారాష్ట్రకు సంబంధించినటువంటి దాంట్లో కూడా మహారాష్ట్ర కూడా ఇదే అంశాన్ని తీసుకొస్తే ముఖ్యంగా ఇప్పుడు ఈ సర్వే జరిగితే ఇట్లా ఖచ్చితంగా మేము ఏది తెలంగాణలో ఉండేటువంటి పరిస్థితి ఉందో మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ మేము పొందలేము. కాబట్టి ఖచ్చితంగా ఇటు తెలంగాణ మహారాష్ట్రకు సంబంధించినటువంటి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైతే జిల్లాలు చంద్రపూర్ కావచ్చు, అదేవిధంగా కూడా ఇటు ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్లతో పాటు ఆ మండలాలకు సంబంధించినటువంటి తహసీల్దారులు వచ్చి కూడా తమ సమస్యను విని కూడా ఖచ్చితంగా కూడా మా సమస్యకు పరిష్కారం చూస్తేనే మేము ఈ ఎమ్యునేషన్ ఫామ్లను తీసుకుంటాం, ముఖ్యంగా సర్వే కూడా సహకరిస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ భూములకు సంబంధించి కూడా 2014 నుంచి ఇప్పటి వరకు కూడా మాకు భూములకు సంబంధించి కూడా ఎటువంటి ఆధారాలు, ఏదైతే పట్టాలు కావచ్చు, లేకపోతే ఇతరకు సంబంధించినటువంటి పత్రాలు ఇవి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఈ సర్వేలు కూడా తమ పేర్లు నమోదు చేసుకుని పూర్తిగా కూడా ఇదే ప్రాంతంలో ఏదైతే ఇటు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగే అటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ ఏదైతే జిల్లాలకు సంబంధించినటువంటి ఇటు మహారాష్ట్రకు సంబంధించి చంద్రపూర్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్లు ఖచ్చితంగా వచ్చి కూడా తమ సమస్య వినాలి, అప్పుడే మేము సర్వేకు సహకరిస్తామని అయితే వాళ్ళు తెలుపుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ కొంతమంది కూడా కొన్ని గ్రామాల ప్రజలు మటుకు సర్వేకు సహకరిస్తూ ఎమ్యునేషన్ దరఖాస్తులు తీసుకొని కూడా అక్కడ ఉన్నటువంటి బిఎల్ఓలకు వాళ్ళందరికీ కూడా సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. కానీ కొన్ని గ్రామాల ప్రజలైతే ఈయన వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా కూడా ప్రధానంగా కూడా ఇక్కడ పోడు భూములకు పట్టాలు ఇవ్వాలనేది అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఎస్సీల డిమాండ్. మహారాష్ట్రకు సంబంధించి కూడా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా మేము ఏదైతే మహారాష్ట్రలో విలీనమైతే ఖచ్చితంగా మా బెనిఫిట్స్ అన్ని తీసుకుంటారు, తప్పకుండా మీకు ఈ పట్టాలు కూడా అందిస్తామనేటువంటి హామీ ఇచ్చినట్టు ఉన్నటువంటి ప్రజలైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ
ఏదేమైనప్పటికీ కూడా ఈ సర్వే అయితే అడ్డుకోవడానికి కొంత వివాదంగా మారినటువంటి పరిస్థితి అయితే కొమరంభీం అత్వా జిల్లాలోని పలు ఏదైతే మహారాష్ట్ర తెలంగాణ గ్రామాల్లో కొనసాగుతా ఉంది. థ్యాంక్ యూ అరుణ్ కుమార్.